హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేదబ్బా. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే కరివేపాకు పచ్చడి కారపొడి అయిపోయిందని చెప్పేసి మళ్ళీ కొడదామని కరివేపాకు అయితే కడిగేసి ఇంచక మంచం మీద ఆరబెట్టేసాము. ఆల్రెడీ కరివేపాకు పచ్చడి కూడా మీకు ప్రాసెస్ పెట్టాను, దీంట్లో ఫుల్ వీడియో ఉంది. ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడండి, చెక్అవుట్ చేయండి. అండ్ కారపొడి అయితే వీలైతే నేను వీడియో షూట్ చేస్తాను, చాలా సింపుల్గానే ఉంటుంది. ఇంకా ఈవినింగ్ అయింది కాబట్టి పక్కలన్నీ వేసేసుకుని మా పొట్టుడు అన్నీ పీకేస్తాడు కాబట్టి ఇవన్నీ నీట్గా సర్దేసుకొని, ఇంక ఇడ్లీ పిండి కాబట్టి మాది బిజినెస్, శుభ్రంగా ఇడ్లీ పిండి కలిపేసుకొని, ఇంకా ఎవరైతే కొత్తగా నా ఛానల్కి వస్తున్నారో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. వీడియోస్ అయితే చాలా అంటే చాలా బాగా రీచ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇంకా అప్పుడు మా బుడ్డోడికి ఫ్రూట్స్ అవన్నీ చేద్దామని తీసుకున్నాం కానీ ఆడు మొత్తం చెప్పడమేమో కానీ మొత్తం తినేస్తున్నాడు. ఇంకా ఈరోజు అయితే తక్కువే వేసాము, నిన్న సేల్ తక్కువగా ఉందని చెప్పేసి. ఇంకా పిండి అయితే కొంచెం ఉత్తపిండి తీయమన్నది, మిగతాదంతా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇంకా గదులు అయితే క్లీన్ చేసేసుకొని, ఇంకా రవ్వ అయితే మా ఆంటీ కట్టేసి వెళ్ళారు. శుభ్రంగా రవ్వ కూడా కలిపేసి పనంతా అయిపోయింది. ఇంకా మా బుడ్డోడికి అయితే ఈరోజు వ్యాక్సిన్ వేయించాము. జ్వరంగా వస్తుందని అన్నారు కానీ జ్వరం ఇంకా రాలేదు. సిరప్ అయితే దగ్గర పెట్టుకున్నాం. ఇదైతే మనకి రవ్వ కడిగేది నెట్టు, మనకి దించక పైన కట్టేస్తే ఆ రవ్వ అసలు కిందకే రాదు, చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. ఇంకా పిండి అయితే కలిపేసాను. నాకు పిండి కలపడం అసలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ వచ్చింది, చాలా ఈజీగా అయితే అయిపోయింది. ఇంకా నా వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. అండ్ మీ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రవ్వ అంతా వేసేసుకొని నేనైతే ఇంక స్టూల్ మీద కూర్చోను, కింద కూర్చోలేక, ఎందుకంటే ఇది బయట కాబట్టి. బయట కలిపైతే ఇంక డైరెక్ట్ మనం గుమ్మం దగ్గర పెట్టేసుకోవచ్చని. ఇడ్లీ పిండి అయితే అయిపోయింది. ఇంకా దోశల పిండి ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉంది, మొన్న రుబ్బింది. ఇంకా దోశల పిండి అయితే ఉంది. ఇడ్లీ పిండి అయితే కంపల్సరీ రోజు రుబ్బాల్సిందే. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు ఇడ్లీ రవ్వ అంత బాగా నానిపోద్ది. ఇప్పుడు ముందు కలిపేసుకుంటే నాకైతే ఫుల్ కోల్డ్. అండ్ ఈరోజు నైట్ తెల్లారగట్లయితే చెవు పోటండి బాబోయ్. ఇంకా మా హస్బెండ్ అయితే చెవులో వరకు అయితే తెచ్చారు, అది వేసుకున్నా కొంచెం లెగిసాను, అమ్మ అసలు నొప్పి. ఇంకా మా బొట్టడికి అయితే 10వ నెలలో వేయించాలి వ్యాక్సిన్. ఇంక ఇప్పుడైతే వేయించాము, చూడాలి జ్వరం వస్తుందో ఏంటో అని.